Hi, this is my DIY camera stabilizer. ఇదే నేను చేసిన కెమెరా స్టాండ్ విత్ స్టెబిలైజర్ సక్సెస్ఫుల్గా ఓకే అయింది ప్రస్తుతానికి. వేరే మోడల్ చేస్తున్నా ఇంకోటి, అది వేరే ట్రయల్ కోసం. ఇదిగో దీన్ని బాల్ జాయింట్ అంటారు. ఇది మనకు ఆటోమొబైల్స్లో దొరుకుతుంది. ఆటోమొబైల్స్లో దొరికిన దానికి స్క్రూ వేసి ఇవన్నీ ఓన్గా కట్ చేసి పైప్ అంతా బెండ్ చేయించి బయట ఐరన్ షాప్లో ఇవన్నీ కూడా తిరిగి రాణిగంజలో కొనుక్కొచ్చి మొత్తం అన్ని జాయిన్ చేసి మొత్తానికి సక్సెస్ చేశాను ప్రాజెక్ట్ని. సో మనం దీనికి లాక్ కూడా వేసుకోవచ్చు ఎట్లా కావాలంటే అట్లాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడు, నేను మన దగ్గర ఉన్న హ్యాండీక్యామ్ క్యాప్చరింగ్ దాంతో చేస్తున్నాను ప్రస్తుతానికి. ఎందుకంటే 5D ఇప్పుడు నా దగ్గర లేదంటే తీసిన క్లిప్ ఉంది, కానీ స్టూడియోలో తీసాను. అదే అక్కడే ఉంది క్లిప్పు. స్టూడియోలో సారి చూపించడం కోసం అక్కడే తీసాను. ఇక్కడ లాక్ వేసుకోవచ్చు. మనం ఇట్లా లాక్ వేసి ఇట్లా ఉండిపోద్ది. మనకి ఇట్లా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇట్లా ఆపరేట్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఆపరేట్ చేసుకునేటప్పుడు మళ్ళీ దీన్ని ఇట్లా లాక్ వేస్తే ఇది ఇట్లా ఉండిపోతుంది. మనకి స్ట్రైట్ పెట్టి లాక్ వేస్తే ఇది స్ట్రైట్గా ఉండిపోతుంది. ఇట్లా తీసుకెళ్ళచ్చు, మళ్ళీ ఇట్లా పట్టి రావచ్చు. ఇంక ఇదంతా వెయిట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ పైన బ్యాలెన్సింగ్ అంతా కూడా కెమెరా వెయిట్ పెడుతుంది దీని మీద వెయిట్ మీద ఆధారపడి ఉంటుంది. ఉండదు కదా మొత్తం. మన దగ్గర ఉన్న హ్యాండీక్యామ్తో కొన్ని షార్ట్స్ చేస్తున్నాను, చూడు ఒకసారి. ఆ షార్ట్స్ అన్ని కూడా ఉన్నాయి, అందుకని తేరాపోయా. ఇట్లా పట్టుకెళ్ళచ్చు. అండ్ మీకు కావాల్సినంత రొటేట్ చేసుకోవచ్చు. ఇట్లా ఓకేనా. ఫస్ట్ ప్రాజెక్ట్ సక్సెస్. ఇంకో ట్రై చేస్తున్నా, వేరే స్టీల్ మెటల్తో చేస్తున్నా. మనం ఏమైనా వెయిట్ పెట్టుకోదలుచుకుంటే ఈ క్యాప్స్ తీసేసి పెట్టుకోవచ్చు. ఈ సెంటర్ జాయింట్ మళ్ళీ తిప్పి మనం ఇట్లా మనకి వర్టికల్గా వై యాక్సిస్లో పెట్టుకుంటే ఇంకో రకంగా వస్తుంది అనమాట. ఇదంతా కూడా హోమ్ మేడే. ఓకే, మై ఓన్ మేడ్ example. This is my editing room. And go outside. కనిపిస్తుందా? బాయ్.